తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయా కళాశాలల సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయా కళాశాలల సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు. 1 మినిట్ లేట్ అయినా కూడా అస్సలు లోపలికి వెళ్ళనివ్వరు కాబట్టి చాలా ముందు జాగ్రత్తగా సెంటర్స్ ని కూడా చాలా క్లియర్ గా చెక్ చేసి మరి అక్కడికి చేరుకుంటున్నారు స్టూడెంట్స్. మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా విజువల్స్ చూడొచ్చు. స్టూడెంట్స్ కూడా చాలా హడావిడిగా హాల్ టికెట్స్ తీసుకొని సెంటర్స్ వద్దకు రష్ అవుతున్న దృశ్యం మనం చూస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో 1 మినిట్ లేట్ అయినా కూడా లోపలికి పోనివ్వరు కాబట్టి చాలా కేర్ఫుల్ గా అన్ని హాల్ టికెట్స్ యాక్సెసరీస్ కూడా తీసుకొని స్టూడెంట్స్ అక్కడికి చేరుకున్నారు. అండ్ అదే విధంగా మనం చూడొచ్చు అక్కడ మేనేజ్మెంట్ కూడా అధికారులు కూడా అక్కడ చెకింగ్ కూడా అంతా చేస్తున్నారు. ఎలాంటి ఆర్నమెంట్స్ ఉన్నా ఎలాంటి వస్తువు అయినా లైక్ ఈవెన్ పెన్ బాక్స్ అయినా కూడా చాలా క్లియర్ గా వాళ్ళు చెక్ చేసి లోపలికి పంపిస్తున్న దృశ్యాలు మనం అయితే ఆయన స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాజీ మంత్రి హరీష్ రావు సందేశం ఇచ్చారు. ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివిన ప్రతి పాఠం మీ విజయానికి బలమైన పునాది అవుతుందని చెప్పారు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితాలు దక్కాలని మనసారా కోరుకుంటున్నానంటున్న హరీష్ రావు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు గురువులకు గర్వకారణంగా నిలవాలని ఆయన చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాజీ మంత్రి హరీష్ రావు సందేశం ఇచ్చారు. ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ధైర్యంగా ఆత్మవిశ్వాసం